బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ రోజు కార్పొరేషన్ మేయర్లు అలాగే మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. ఒకసారి మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. నిజానికి మహబూబ్ నగర్ లో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేరుగా 27 స్థానాలను గెలుచుకుంది. ఒక స్థానం ముందుగానే ఏకగ్రీవం కావడంతో 28 అభ్యర్థుల బలం కాంగ్రెస్ కి ఉంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలో ఉండటంతో ఈ పీఠాన్ని కాంగ్రెసే కైవసం చేసుకుంటుంది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఎక్కువ చర్చ జరుగుతుంది. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కావడంతో అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ పీఠాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటి వరకు మేయర్ అభ్యర్థి ఎవరు అనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ పదవి కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొంది. ప్రధానంగా రమాదేవి, ప్రసన్న గౌడ్ పేర్లు వినబడుతుండగా మైనార్టీ కోటాలో హజీరా బేగం, మరోవైపు మమత కూడా ఈ రేసులో ఉన్నారు. ఈ నలుగురిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు సీల్డ్ కవర్లో నిక్షిప్తమై ఉంది. మరోవైపు గత 3 రోజులుగా చీరాల రిసార్ట్లో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు కొద్దిసేపటి క్రితమే బస్సులో మహబూబ్ నగర్ కు బయలుదేరారు. మొత్తం ఇక్కడ 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 20 స్థానంలో గెలిచి మ్యాజిక్ ఫిగర్ 31కు అతి దగ్గరలో ఉంది. ఇద్దరు స్వతంత్రులతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకొని మేయర్ పీఠం తమదేనని మంత్రి జోపల్లి కృష్ణారావు వర్గం ధీమాగా ఉంది. మేయర్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మేయర్ ఎన్నికకు సంబంధించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఏంటి? ఎవరు మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది? కాంగ్రెస్ 31 మ్యాజిక్ ఫిగర్ ని చేరుకున్నట్టేనా? ఎస్ రోహిత్, ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు నూతన మున్సిపల్ చైర్మన్లు కొలువుదీరనున్నారు. దాంట్లో భాగంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో పూర్తి స్థాయి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా 29 డివిజన్లను కాంగ్రెస్ సొంతం చేసుకోగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ 31గా ఉంది. దీంతో పాటు సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ పై కనిపిస్తుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ పై పూర్తి స్థాయిలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి ఇక్కడ మహిళా రిజర్వ్డ్ గా కూడా ఇక్కడ మేయర్ పీఠం ఉండడంతో పూర్తిగా పోటీలో ప్రసన్న గౌడ్ తో పాటు రమాదేవి, హజీరా బేగం, సిరాజ్, మమత వీళ్ళందరూ కూడా మేయర్ కు సంబంధించినటువంటి పోటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే వీళ్ళు పూర్తిగా క్యాంపు రాజకీయాల నుండి బయటికి వస్తున్నారు. వాళ్ళు అక్కడ నుండి బస్సులో బయలుదేరారు. నేరుగా వాళ్ళు మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు చేరుకోనున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో ఎవరు మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు, ఎవరు డిప్యూటీ మేయర్ కాబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక డిప్యూటీ మేయర్ కు సంబంధించి మారేపల్లి సురేందర్ రెడ్డి పేరు పూర్తి స్థాయిలో వినిపిస్తుంది. మరి ఇది నిజమైతే ఖచ్చితంగా ఆయన అనుకున్నట్టుగా ఎక్కువ డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా ఆయన కైవసం చేసుకునే అవకాశాలు కనపడడంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ జిల్లాకు సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఆనంద్ గౌడ్ కు సంబంధించి వారి భార్య పేరు ఎక్కువగా ప్రచారంలోకి రావడం, దీంతో పాటు శంషాబాద్ కు సమీపంలో కూడా కొంత చిన్న స్వల్ప పోలీసులకు అదే విధంగా ఆనంద్ గౌడ్ కు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచారాలు పూర్తి స్థాయిలో ఉండడంతో ఇక్కడ కొంత ఇబ్బంది అవుతున్న క్రమంలో కూడా పూర్తిగా ఆనంద్ గౌడ్ అక్కడ పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ శంషాబాద్ లో కనిపించింది. మరి కొద్దిసేపట్లో దీనిపై ఉత్కంఠత వీడబోతుంది. సీల్డ్ కవర్ లో ఎవరి పేర్లు ఉంటాయి, దీనికి సంబంధించి 31 మ్యాజిక్ ఫిగర్ లో 29 కాంగ్రెస్ కైవసం కాగా. శంకర్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. శంకర్, ఒక బ్రేకింగ్ న్యూస్. మహబూబ్ నగర్ రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. మేయర్ పీఠం ఎన్నికకు కొద్దిసేపటి ముందే అక్కడ సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తోంది. మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఆనంద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ మేయర్ పీఠం పై మొదటి నుంచి ఒకటే ప్రచారం జరుగుతోంది. ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్నకు మేయర్ పదవి ఖాయమనే వార్తలు వచ్చాయి. అయితే ఆమెకు పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించారు.
ప్రసన్న అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవాలి అని జిల్లాలోని కొందరు సీనియర్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆనంద్ గౌడ్ ను అరెస్ట్ చేయడం ద్వారా గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఈ అరెస్టుతో మహబూబ్ నగర్ మేయర్ అభ్యర్థి మారబోతున్నారా? ఇప్పుడు మహబూబ్ నగర్ మున్సిపల్ కుర్చీని ఎవరు దక్కించుకోబోతున్నారు? ఆనంద్ గౌడ్ అరెస్టు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఆనంద్ గౌడ్ అరెస్టు తర్వాత ప్రసన్న పోటీలో ఉంటారా, లేక కొత్త అభ్యర్థిని కాంగ్రెస్ తెరపైకి తెస్తుందా? ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది. మా ప్రతినిధి శంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. శంకర్, ఆనంద్ అరెస్టు ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతోంది? ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఎస్ రోహిత్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి టైంలో మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆనంద్ గౌడ్ అరెస్టుతో ఒక్కసారిగా ఇక్కడ రాజకీయాలు పూర్తి స్థాయిలో హీట్ ఎక్కిన సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆయన భార్యగా ఉన్నటువంటి ప్రసన్న గౌడ్ పేరు వాడుకలోకి వస్తుండగా మేయర్ పీఠంలో ఆమె పోటీలో ఉంటుంది, రేస్లో ఉంటున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రచారాలు జరిగాయి. ఇదే క్రమంలో ఒక్కసారిగా శంషాబాద్ సమీపంలో ఆనంద్ గౌడ్ను పోలీసులు అడ్డుకోవడంతో పూర్తి ఉత్కంఠతకు తెరలేపుతుందని చెప్పవచ్చు. ఈ మేయర్ పీఠంపై పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నటువంటి వీరంతా కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు. మరి ఎవరికి ఈ మున్సిపల్ పీఠం దక్కబోతుంది? మైనార్టీ వర్గానికి రావాలని చెప్పి కొంతమంది ఆశపడుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఆనంద్ గౌడ్ అడ్డుకునే ప్రయత్నం, అదే విధంగా ఇప్పటికే మిగతా రమాదేవి ఎవరైతే ఉన్నారో మున్సిపల్ రేస్ లో ఉన్నారో వీరిని కాదని ఎవరైతే మైనార్టీ వర్గానికి సంబంధించిన వారికి మేయర్ పీఠాన్ని కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కూడా కొంత ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఇదే కొనసాగితే మాత్రం పూర్తి స్థాయిలో కొంత బీసీల నుంచి వ్యతిరేకత రావచ్చు, అదేవిధంగా మిగతా వర్గాల నుంచి కూడా తమకు కూడా ఈ యొక్క మేయర్ పదవి అవసరం అంటూ కూడా అక్కడ పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దీంతో ఒక్కసారిగా ఇక్కడ తీవ్ర ఉత్కంఠతకు తెరలేపుతుందని చెప్పవచ్చు. ఇలాంటి టైంలో ఆనంద్ గౌడ్ అరెస్ట్ అనేది కూడా కీలకంగా మారబోతుంది. మరి ఏదేమైనప్పటికీ కార్పొరేషన్ కు సంబంధించి డివిజన్లు 60 ఉన్నాయి, దాంట్లో 29 ఇప్పటికి ఉన్నాయి కాబట్టి మరి ఎక్సెప్టివ్ ఓటు ఎమ్మెల్యేది కూడా ఉంటుంది ఇక్కడ. దీంతో పాటు ఖచ్చితంగా అది కాంగ్రెస్ ఖాతాలోనే పడబోతుంది. కానీ ఇక్కడ మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్ల స్థానాల పైన మాత్రం పూర్తి ఉత్కంఠత చోటు చేసుకుంటుంది. ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారని మాత్రం సర్వత్రా ఆసక్తి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సో అక్కడ జూపల్లి కృష్ణారావు ఏం చేయబోతున్నారు? జూపల్లి కృష్ణారావు ఇప్పుడు మొత్తం అంతా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు జూపల్లి కృష్ణారావు ఏమైనా మాట్లాడుతున్నారా? ఎస్ రోహిత్, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తు అయితే పాలమూరు జిల్లాలో మరో ఎత్తు. ఎందుకంటే ఇది సీఎం సొంత జిల్లా, దీంట్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా దానికి పూర్తిగా రాష్ట్ర ప్రజల దృష్టి అంతా కూడా మహబూబ్ నగర్ వైపే ఉంటుంది. ఇప్పటికే కొడంగల్, కోస్గి, మద్దూరు ప్రాంతాల్లో కోస్గిలో క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. దీనికి సంబంధించి మంత్రుల ఇలాకాలో సైతం కాంగ్రెస్ తన పూర్తి సత్తాను చాటడంతో పాటు అక్కడ అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకుంది. అక్కడ పూర్తిగా మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు ముందుకు వెళ్తుంది. కొల్లాపూర్లో 17 స్థానాలతో పాటు మంత్రి వాకిటి శ్రీహరికి సంబంధించినటువంటి మక్తల్లో కూడా పూర్తి ప్రభంజనం సృష్టించింది. ఈ టైంలో ఇప్పటికే కొల్లాపూర్ మంత్రి ఎవరైతే ఉన్నారో, మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు సైతం కూడా దీని మీద పూర్తి స్థాయి స్పష్టతనిస్తూ ఇక్కడ కూడా ఏదైతే అధిష్టానం చెప్పినటువంటి నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలి, ఎవరు కూడా అధిష్టానాన్ని కాదని పక్కదారిలో వెళ్ళకూడదు, పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించకూడదని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు వాకిటి శ్రీహరి కూడా చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ రాజకీయాలు మరింత హాట్ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో దీనికి అంతా కూడా తెరబడబోతుంది. 12 గంటల నర ప్రాంతంలో ప్రత్యేక సమావేశం అనంతరం పరోక్ష పద్ధతి ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలతో చీరాల నుండి కూడా వీళ్ళందరూ బయలుదేరారు. మరికొద్ది సేపట్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కూడా రానున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి పరిస్థితులు, ఒకవైపు అరెస్టు, మరోవైపు రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి, అంటే ఈ అరెస్ట్ ఏదైనా గందరగోళానికి దారితీసే అవకాశం ఉందా? ఈ అరెస్ట్ ఏదైనా గందరగోళానికి దారితీసే అవకాశం ఉందా, లేదంటే మేయర్ ఎన్నిక సాఫీగా జరగడానికి దోహదపడే అవకాశం ఉందా? ఎస్ రోహిత్, ఎందుకంటే వాస్తవంగా మున్సిపల్ కార్పొరేషన్ గా మొదటగా ఆవిర్భావం చెందిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇదొక హాట్ గానే కొనసాగుతున్నటువంటి చెప్పారు. ఎందుకంటే మేయర్ పీఠం దక్కించుకోవాలని పూర్తి స్థాయిలో పలువురు అభ్యర్థులు ఇప్పటికే పాచికలు కదులుతున్నారు. అక్కడ బీసీ మహిళకు ఈ స్థానం కేటాయించబడింది కాబట్టి మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి ఉంది. ఇలాంటి టైంలో వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటూ కూడా కొంత ఆనంద్ గౌడ్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, మరోవైపు అతనికి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా ప్రశ్నిస్తుంది. మరి ఇలాంటి టైంలో ఈ అరెస్టును ఏ విధంగా చూస్తారు, ఎందుకు ఆనంద్ గౌడ్ ను అరెస్ట్ చేశారని మాత్రం మనకు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఇప్పటికీ మిగిలిన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే వారంతా కూడా పూర్తి స్థాయిలో
రోహిత్, ఖచ్చితంగా దీనికి ఒక క్లారిటీ వస్తుంది. మొత్తంగా మున్సిపల్ పీఠాల్లో సీల్డ్ కవర్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయో అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో మహబూబ్ నగర్ కార్పొరేషన్ మాత్రం పూర్తి స్థాయిలో మరింత ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోహిత్. రైట్ శంకర్, అటు జగిత్యాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్. మహబూబ్ నగర్ మేయర్ ఎవరు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. నిజానికి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కావడంతో అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ పూర్తి మెజార్టీ ఇటు కాంగ్రెస్ కూడా రాలేదు. కాంగ్రెస్ 27 స్థానాలు దక్కించుకుంది. ఏకగ్రీవంగా గెలిచినటువంటి అభ్యర్థి ఒకరున్నారు. దీంతో 28 45వ డివిజన్కు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. దీంతో 29కి మరో 2 అభ్యర్థులు కాంగ్రెస్ శిబిరంలోనే ఉండడంతో ఇక్కడ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 31కి చేరిపోయింది. అయితే ఇప్పుడు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిజానికి ఇక్కడ రమాదేవి, ప్రసన్న, హజీరా బేగం, మమత వీళ్ళు పోటీలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రసన్న భర్త ఆనంద్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఏం జరగబోతోంది అనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తుంది. ఆల్రెడీ సీల్డ్ కవర్లో ఒక అభ్యర్థి పేరు నిక్షిప్తమై ఉంది. ఆ అభ్యర్థి ఎవరు, ఇప్పుడు మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. సో మరికొద్ది సేపట్లోనే ఎన్నిక జరగబోతూ ఉండటంతో ఆ గంట ముందు చోటు చేసుకుంటున్న ఈ అరెస్టులు, ఈ పరిణామాలన్నీ ఏం జరగబోతోంది అనే ఆసక్తిని, ఆందోళనను గురి చేస్తూ ఉన్నాయి.